జానకి దేవి వినవే నన్ను గనవే అవుననవే శ్రీ సతినే జానకి దేవిని వినవే నన్ను గనవే అవుననవే శ్రీ రాముల వారి సతినే జానకి దేవిని వినవే నన్ను గనవే అవుననవే శ్రీ రాముల వారి సతినే జన్మించి జనకునింటిలో జన్మించయును జనకునింటిలో జన్మించయును దశరథ రాజుకు కోడలు నైతిని తోడు వినవే నన్ను ననవే ననవే శ్రీ రాముల వారి సతినే జానకి దేవిని వినవే నన్ను గనవే అవుననవే శ్రీ రాముల వారి సతినే కౌసల్యా కైక సుమిత్రలు ముగ్గురు వార్తలు నాకును గలరే అవుననవే శ్రీ రాముల వారి సతినే జానకి దేవిని వినవే నన్ను గనవే అవుననవే శ్రీ రాముల వారి సతినే భరత లక్ష్మణ క్షేత్రజ్ఞుడు భరత లక్ష్మణ క్షేత్రజ్ఞుడు మతనుందురు వినవే నన్ను గనవే అవుననవే శ్రీ రాముల వారి సతినే జానకి దేవిని వినవే నన్ను గనవే అవుననవే శ్రీ రాముల వారి సతినే అవుననవే శ్రీ రాముల వారి సతినే జానకి దేవిని వినవే నన్ను గనవే అవుననవే శ్రీ రాముల వారి
10,000 వందనము. అమ్మా నిన్న భర్త వెంబడి భార్య ఉండాలని రామాయణం చెప్పిన తీరుగా మీరు శ్రీరాముని వెంట కట్టు వస్త్రాలతో విచ్చేస్త్రీ. కానీ నన్ను అయితే మొత్తం బట్టలు ఇడిపించిర్రులా. నిన్న రాత్రి మీరు ఎవ్వరు లేరు. అయ్యో మొత్తం ఉన్న లోపలిది కూడా ఇడువ అనడం అంటే ఎందుకలా? కట్టు వస్త్రాలు లేకుండా రాముణ్ణి లక్ష్మణుల్ని సీత ఆభరణాలన్నీ తీసుకొని అడవిలకు పంపింది. నిన్న మొత్తం విడిపించారు నన్ను కూడా. అమ్మా మీరు దేవతలు, మీకు ఆకలి అవుతుందో కాదో నాకు తెలియదు కానీ నాకు భూప బాగా అవుతుంది. ఏమన్నా పండు పలవ కానీ నడిచింది కానిందా అప్పుడు పెట్రోల్ కానీ నడిచింది కానిందా కడుపు కాలుతాడు పెట్రోల్ డీజిల్ కాదు. అంత ఘోరంగా అయిందా? ఇట్లయితే ఎట్లా? సరే ఎక్కడికి పోతారమ్మా నాయనా? అందుకో